గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఇది Q&A వీడియో అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను, టార్చ్ లైట్ వీడియోలో మీ అందరికీ Q&A చేస్తాను, క్వశ్చన్స్ అడగండి అని. అండ్ నేను చెప్పినట్టు చాలా మంది క్వశ్చన్స్ అయితే అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ క్వశ్చన్స్ అడిగినందుకు. అండ్ ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్కి అయితే రిప్లై ఇస్తాను. అండ్ గైస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ మీలో ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. అండ్ లైక్ చేయడం వల్ల అసలు మీకు ఒక్క రూపాయి కూడా లాస్ ఉండదు. అండ్ నాకే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. గైస్, మీ అందరికీ ఒక అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే కొత్తగా కొన్ని ఎపిసోడ్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి బ్రో ఎపిసోడ్స్ అని అడుగుతారు కదా, ROF ఎపిసోడ్స్ అనమాట. ROF అంటే ఏంటంటే రియల్ ఆర్ ఫేక్. రియల్ ఆర్ ఫేక్ అనేది నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే, చాలా మంది యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తారు, అవి అసలు మీకు తెలీదు, అవి వర్క్ అవుతాయా వర్క్ అవ్వవా అని మీకు తెలియదబ్బా. అండ్ మీరు అవి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోస్ని కానీ, లేదా ఆ రీల్స్, టిక్టాక్ వీడియోస్ లాంటి రీల్స్ గట్రా ఉంటాయి కదా, అలాంటి వీడియోస్ కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో పంపండి. ఒక డెడికేటెడ్ వీడియో చేసి ఆ వీడియోలో అది వర్క్ అవుద్దో లేదో చెప్తాను. ఒకవేళ కుదిరితే అది మనం ట్రై చేద్దాం. దాన్ని లైవ్లో మీ ముందు ట్రై చేసి అది వర్క్ అవుతే వర్క్ అవుద్దని, లేదంటే లేదని నేను చెప్తాను మీకు. దాన్ని రియల్ ఆర్ ఫేక్ ఎపిసోడ్స్ అంటారు. అండ్ ఇది ఎక్కడా లేదు, తెలుగులో కానీ ఎక్కడ లేవు అనమాట. నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. మీరైతే నాకు అలాంటి వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పంపండి. అండ్ మీకు తెలిసి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తాను, లేదా ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అందరూ వెళ్ళి ఫాలో చేసి అలాంటి వీడియోస్ అన్ని పంపండి. అండ్ చూద్దాం వాటి సంగతి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఈ బ్రో ఒక క్వశ్చన్లోనే 5 క్వశ్చన్లు అడిగాడు, చాలా తెలివిగా అడిగాడు. నీ ఫుల్ నేమ్? బ్రో నా ఫుల్ నేమ్ వచ్చి రామ్ లోకేష్ అనమాట. క్వశ్చన్ వచ్చి, మీ పేరెంట్స్ రియాక్షన్ ఆన్ యువర్ ఛానల్? అండ్ అందరికీ తెలుసు, అండ్ నేను ఛానల్ స్టార్ట్ చేసే ముందే చెప్పేసాను అందరికీ నేను ఇలా ఛానల్ పెడదాం అనుకుంటున్నానని. అండ్ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. పేరెంట్స్ మనీ ఇచ్చారా వీడియోస్కి, ఎలక్ట్రానిక్స్కి? అండ్ డెఫినెట్గా ఎప్పుడు పేరెంట్స్ ఇస్తారు మనీ. అండ్ ఒక్కోసారి నేను పాకెట్ మనీ దాచుకుంటాను. వాళ్ళు దాచుకున్న డబ్బులు అయితే వీడియోస్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చి, నువ్వు ఎక్కడ ఉంటావు? గైస్, నేను వచ్చి భూమి మీద ఉంటాను. నేను వచ్చి కాకినాడ, మాది ఆంధ్రప్రదేశ్ అనమాట, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అండ్ కాకినాడ తెలిసే ఉంటుంది. అండ్ ఏ వెబ్సైట్లో ఎలక్ట్రానిక్స్ ఆర్డర్ చేస్తామని అడుగుతున్నారు. మేకర్ బజార్ అని, రోబో ఎలిమెంట్స్ అలాంటి కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి. అలాంటి వెబ్సైట్ నుంచి అయితే షాప్ చేస్తాను నేను. చాలా తక్కువ అండ్ చీప్ కాస్ట్కి అయితే మనకు వస్తుంది. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి నా ఏజ్ అడుగుతున్నారు. అండ్ నా ఏజ్ వచ్చి 18+. 18+ అంటే 18+. నేను పెద్దోడినే. గైస్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఇలాంటి క్వశ్చన్ వద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అండ్ ఈ క్వశ్చన్ చూడండి అసలు. బ్రో నీ గర్ల్ ఫ్రెండ్ నేమ్? అండ్ నా గర్ల్ ఫ్రెండ్ నేమ్ వచ్చి నా ఫ్రెండ్ చెప్తాడు, వినండి. నా గర్ల్ ఫ్రెండ్ నేమ్ అయితే అదే. అండ్ మనలాంటి వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ గట్రా ఉండరు. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, బ్రో నీ నెంబర్ ఏంటని అడుగుతున్నారు. నా నంబర్ 9848022238. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. చాలా మంది నా నెంబర్ కోసం చూస్తారు. నేనైతే ఎవరికి నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తలేదు. ఫస్ట్లో ఇచ్చేవాడిని, అండ్ ఇప్పుడైతే ఇస్తలేదు. ఎందుకంటే చాలా కాల్స్ అయితే ఎక్కువైపోయినాయి. నేను కాలేజీలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు, ఆడుతున్నప్పుడు ప్రతిసారి కాల్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నెంబర్ అయితే కట్ చేసి ఇన్స్టాగ్రామ్ అయితే క్రియేట్ చేశాను. అండ్ ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కాల్ మాట్లాడవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? ఎస్, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అసలు ఇది అవదమ్మా. అసలు పని అయితే చేయలేం. ఇప్పుడు వచ్చి నేను వాళ్ళకి చెప్పకుండా ఏ వీడియో రికార్డ్ చేయలేదనమాట. ప్రతి వీడియో వాళ్ళ సపోర్ట్తోనే రికార్డ్ అయింది. అండ్ ప్రతి వీడియో వాళ్ళ సపోర్ట్తోనే అప్లోడ్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే స్టూడియో టూర్. చాలా అంటే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, చూడండి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో. అండ్ గైస్, స్టూడియో టూర్ అన్నది నేను చేస్తాను, కానీ ఇప్పుడు కాదు. దానికి ఒక టార్గెట్ అయితే పెట్టాను, మీ అందరికీ తెలుసు. నేను చెప్తాను ప్రతి ఒక్కరికి చెప్తాను అనమాట. 10,000 సబ్స్క్రైబర్స్ అయిపోయాయి కానీ స్టూడియో టూర్ అనేది పెడతానని చెప్తాను. ఎందుకంటే నేను పెట్టిన పెద్ద ఫస్ట్ టార్గెట్ అనమాట 10,000 సబ్స్క్రైబర్స్. అండ్ అది ఎప్పుడైతే రీచ్ అయిపోతారో అప్పుడైతే నేను పక్కా స్టూడియో టూర్ అయితే పెడతాను. అండ్ అప్పటి వరకు వెయిట్ చేయాలి, తప్పదు. ప్రస్తుతానికి మన ఛానల్కి అయితే నియర్లీ దగ్గర 6,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. అండ్ మీ సపోర్ట్ మీదే డిసైడ్ అయి ఉందన్నమాట ఎంత బేగా 10,000 సబ్స్క్రైబర్స్ అవుతారన్నది. మీరు ప్రతి వీడియోకి లైక్ చేశారంటే బేగా వచ్చేస్తారు. లేదు మేము మెల్లమెల్లగా చేస్తామంటే టైం పడుతుంది. మరి చూసుకోండి, ప్రతి ఒక్కరు కంపల్సరీగా సపోర్ట్ చేయండి. అండ్ స్టూడియో టూర్ అయితే 10,000 సబ్స్క్రైబర్స్కే పెడతాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, బ్రో నువ్వు కాలేజా లేదా స్కూల్లో చదువుతున్నావా అని అడుగుతున్నారు. అండ్ నేను వచ్చి
అండ్ నేను వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను శ్రీ చైతన్య కాలేజ్లో. చాలా మంచి కాలేజ్ అనమాట, అందరూ జాయిన్ అయిపోండి. శ్రీ చైతన్య ఫ్రీగా చెప్పేస్తారు అనుకోకండి, చాలా డబ్బులు దొబ్బేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 8x8 ఎల్ఈడి క్యూబ్ చేయమంటున్నావు కదా, ఎందుకంటే అది చాలా కష్టం అబ్బా. ఎందుకంటే 8x8 అంటే ఇయర్లీ 600 చేంజ్ ఎల్ఈడీస్ పడతాయి అండ్ చాలా పెద్దది ఉంటుంది. దాన్ని తయారు చేయాలంటేనే దోలు తీరిపోద్ది. అసలు 8x8 అయితే మనం చేయలేము, ఒకవేళ చేసినా ఇప్పుడైతే చేయలేను, ఎందుకంటే చాలా టైం పడుద్ది, నాకు అంత పేషెన్సీ లేదు. అండ్ 8x8 కాదు కానీ 4x4 కానీ 3x3 కానీ చేద్దాం. కమెంట్ చేయండి 8x8 లేదంటే 3x3. అండ్ ఎల్ఈడి క్యూబ్ అంటే తెలియని వాళ్ళు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, గూగుల్లో కానీ. ఎల్ఈడీస్తో ఒక క్యూబ్ అయితే తయారు చేస్తారనమాట, చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రాజెక్ట్ అయితే. అని చేద్దాం పక్కా, దానికి మొత్తం పడేసాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి నీ రెవెన్యూ ఎంత బ్రో అని అడుగుతున్నారు. ఇది అసలు చాలా మందికి తెలియాలి. మంత్కి వచ్చి నియర్లీ 300 to 500 రూపీస్ అయితే వస్తాయి. అండ్ నేను చెప్పేస్తున్నాను, స్క్రీన్ షాట్స్ అండ్ కావాలంటే స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను చూడండి. మంత్కి వచ్చి 300 to 400 అయితే వస్తాయి నాకు, లేదా 500 అంతే. దానికి మించి ఎక్కువ రావు, మీకు మనకు వచ్చే వ్యూస్కి దానికి మించి ఎక్కువ రావు అనమాట. అండ్ గైస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి బ్రో మీరు థంబ్నెయిల్ ఎలా చేస్తారో ఒక వీడియో చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు. అండ్ గైస్ నేను థంబ్నెయిల్ తయారు చేయడానికి పెద్ద ఏం కష్టపడిపోను, నేను కూడా థంబ్నెయిల్స్ ఎలా తయారు చేయాలన్నది యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అనమాట. ఏంటంటే పిక్సార్ట్, పిక్సెల్ ల్యాబ్ అని కొన్ని అప్లికేషన్స్ అయితే ఉంటాయి, మొబైల్లోనే చేస్తాను. అండ్ ఆ మొబైల్లోనే ఎడిట్ చేస్తాను కూడా వీడియోస్ కూడా. కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి ట్యూటోరియల్స్ గట్రా చూసి నేర్చుకున్నాను థంబ్నెయిల్స్ ఎలా తయారు చేయాలని. చేయగా మనమే పర్ఫెక్ట్గా తయారవుతాం అనమాట. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ కెమెరా డూ యూ యూజింగ్ బ్రో అని అడుగుతున్నారు. అండ్ మీ అందరికీ తెలియని నిజం ఏంటంటే, చాలా సబ్స్క్రైబర్స్లో చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఒక కెమెరా వాడతాను వీడియోస్ రికార్డ్ చేయడానికి అని అనుకుంటారు. కానీ కాదు, నేను ఒక మొబైల్లోనే రికార్డ్ చేస్తాను. ఇప్పుడు కూడా మొబైల్లోనే రికార్డ్ చేస్తున్నాను. నా రెడ్మీ మొబైల్ అనమాట. మొబైల్ మోడల్ వచ్చి రెడ్మీ Y3 అనమాట. అండ్ నేను చూపెడతాను, మీకు చూడుతుందో లేదో తెలియదు, కానీ మొబైల్లోనే రికార్డ్ చేస్తున్నాను. అండ్ నేనైతే మొబైల్లో రికార్డ్ చేస్తాను అనమాట వీడియో, చాలా మందికి తెలియదు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అసలు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారంటే నాకు బుర్ర పాడైపోతుంది. బేసిక్గా చాలా మంది అడుగుతారు డ్రోన్ తయారు చేయని. అండ్ ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, డ్రోన్ తయారు చేయాలంటే తక్కువ మినిమం 10,000 రూపీస్ అయితే కావాలి. అండ్ ఎటొచ్చినా మన ఛానల్కి మినిమం 10,000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. అసలు అది తయారు చేయాలంటే చిన్న మ్యాటర్ కాదనమాట డ్రోన్ తయారు చేయడం అన్నది. అండ్ మనం మోటార్స్ కానీ కంట్రోలర్ ఫ్రేమ్ అన్నీ కొనాలంటే మినిమం 10,000 రూపీస్ అయితే అయిపోతాయి. అది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. నేను చేస్తాను, మీరు తయారు చేయలేరు అనమాట. ఎందుకంటే అది ఎవరు పడితే వాళ్ళు తయారు చేసేది కాదు, చాలా ప్రాక్టీస్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, ఎందుకంటే అది అంత పర్ఫెక్ట్గా చేయాల్సిన వర్క్. డ్రోన్ అయితే చేద్దాం, కానీ చాలా టైం పడుద్ది, చాలా అంటే చాలా. ఫ్యూచర్ అంటే ఫ్యూచర్. గైస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఈ బ్రో అడుగుతున్నాడు అనమాట. అండ్ ఇలా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్స్ ఉన్నాయా, అండ్ వాళ్ళు మీరు ఫ్రెండ్స్ అని అడుగుతున్నారు. అండ్ ఉన్నాయి, కొన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి, ఒక 10 to 15 ఛానల్స్తో ప్రతి ఒక్కరితో నేను టచ్లో ఉంటాను అనమాట. మేము ఒక కమ్యూనిటీ కింద ఉంటాం, ఫ్రెండ్స్ కింద ఎక్కడైనా ఏ లాంగ్వేజ్లో అయినా అలా ఉంటారనమాట ఫ్రెండ్స్ అయితే యూట్యూబ్లో. అండ్ నాకు కూడా చాలా మంది అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి బ్రో మీ యూట్యూబ్ జర్నీ గురించి చెప్పండి. అండ్ నా యూట్యూబ్ జర్నీ అయితే పెద్దగా ఏం లేదు, నేనైతే పెడతానే ఉన్నా ఇప్పటికి ఈ స్టేజ్లో ఉన్నాను అంతే, దానికి మించి ఏం చెప్పలేను అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి బ్రో చాలా పెద్దగా తెలుగులో అయితే టైప్ చేశాడు, నాకు తెలుగు అంత పర్ఫెక్ట్గా రాదు, అందుకే చదువుతలేదు. అండ్ ఏం అడుగుతున్నాడంటే, లాస్ట్ కొన్ని వీడియోస్ బ్యాక్ అయితే ఒక డ్రిల్ మిషన్ అయితే తయారు చేసాం కదా, 12V 775 మోటార్తో డ్రిల్ మిషన్ తయారు చేసాం. అండ్ ఆ మోటార్ అయితే అండ్ ఆ ప్రాజెక్ట్ అయితే అతనికి వర్క్ అవ్వలేదు. అండ్ బ్రో మీకు అయితే వర్క్ అవ్వకపోతే దాన్ని మీరే ట్రై చేయాలబ్బా. నేనైతే దాన్ని తయారు చేసి మీకు నేను కొరియర్ చేసి అలాంటి ఫెసిలిటీ అయితే లేదు. అండ్ నాకైతే ఎవరు ఫోన్పే గట్రా చేయొద్దు, ఎందుకంటే నేను అలా చేయలేను అనమాట. ఎందుకంటే ఒకటి తయారు చేసామంటే అది మనకే తెలుసు అనమాట, ఎక్కడెక్కడ దానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ దానికి ప్రాబ్లం వచ్చిందంటే ఎక్కడెక్కడ మనం ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు తెలిసిపోతుంది, ఎందుకంటే తయారు చేసింది మనమే కాబట్టి. అండ్ మనం దాన్ని సింపుల్గా రిపేర్ చేయొచ్చు. ఒకవేళ నేను తయారు చేసి వాళ్ళకి పంపానంటే మళ్ళీ రిపేర్ వచ్చిందంటే వాళ్ళు ఫోన్ చేసి ఎలా రిపేర్ వచ్చిందంటే మళ్ళీ నేను చేసి పంపడం అంతా టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. అండ్ ట్రై చేయండి, అది మీకు వర్క్ అవుద్ది కంపల్సరీ. కానీ వీడియోని కొంచెం ఇంట్రెస్ట్తో పెట్టి చూసారంటే అది మీకు అర్థమైపోద్ది అనమాట. సారీ బ్రో, ఎందుకంటే నేను అలా పంపలేను మీకు. గైస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి బ్రో నువ్వు చేసిన వీడియోస్ మేము కూడా యూట్యూబ్లో చేసి పెట్టొచ్చా అని అడుగుతున్నారు. బ్రో కంపల్సరీగా పెట్టొచ్చు. అలా నేను చేసిన వీడియోసే డౌన్లోడ్ చేసి మీరు మీ ఛానల్లో పెట్టడం కాదు, సేమ్ నాలాంటిది తయారు చేసినా మీరు తయారు చేసి మీ ఫుటేజ్ మాత్రమే ఎడిట్ చేసి పెట్టాలి. నా ఫుటేజ్ పెడితే నేను ఒప్పుకోను, యూట్యూబ్ ఒప్పుకోదు. నేను ఒప్పుకున్నా యూట్యూబ్ ఒప్పుకోదు అనమాట. కాపీరైట్స్ కానీ క్లైమ్స్ గట్రా వస్తూ ఉంటాయి అండ్ ఛానల్ ఎగిరిపోద్ది. అండ్ మీ సొంత కంటెంట్ మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ప్రతి ఒక్కరు పెట్టచ్చు యూట్యూబ్లో అయితే వీడియోస్.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ అని అడుగుతున్నారు. ఎయిమ్ ఏంటంటే తెలుగులో బెస్ట్ ఛానల్ అయి ఉండాలి. ఇలా ఎలక్ట్రానిక్స్ కంటెంట్లో అయితే తెలుగులో అయితే ఛానల్స్ అయితే పర్ఫెక్ట్గా లేవు. అందులో నెంబర్ 1 ఛానల్ అయి ఉండాలి. నా ఎయిమ్ అయితే అదే. అండ్ గైస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి బ్రో ఈ ఛానల్ పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూసేవాడిని అనమాట. చాలా అంటే చాలా నేను ఎక్కువ టెక్ ఛానల్స్ అయితే ఫాలో అయ్యేవాడిని. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని ఉంటుంది ఛానల్, టెక్ ఛానల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ అతనైతే నాకు చాలా ఇష్టం. నేను అతని వల్లే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ అతనిలా నేను వీడియోస్ పెట్టాలనుకునేవాడిని అనమాట. నా 6th క్లాస్ 7th ఆ టైంలో. అండ్ నేనైతే అప్పటికి నేను ఇలా ఎలక్ట్రానిక్స్ అయితే చాలా బాగా చేసేవాడిని. అందుకే ఇది చేద్దాం కదా, పైగా తెలుగులో కూడా ఛానల్స్ లేవు కదా అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నా ఇన్స్పిరేషన్ అయితే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఈ బ్రో అయితే డ్రోన్స్ గట్రా రిపేర్ చేయమని అడుగుతున్నారు. చాలాసార్లు కామెంట్ చేశాడు. బ్రో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఛానల్లో అలాంటి రిపేర్ వీడియోస్ వచ్చినా డ్రోన్ అయితే రాదు. ఎందుకంటే నా దగ్గర డ్రోన్ అయితే లేదు. అండ్ అందుకే నేను దాన్ని రిపేర్ చేయలేను అనమాట. హెలికాప్టర్స్ని గట్రా తయారు చేయమని అడుగుతున్నారు. అదంతా అసలు పాసిబుల్ అవ్వవు అనమాట. అలాంటి క్వశ్చన్స్ అయితే అడగండి, వేస్ట్. అండ్ గైస్ చూసారు కదా వీడియో. అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ అందరూ లైక్ చేయండి రా. ఎందుకంటే లైక్స్ అన్న చాలా ఇంపార్టెంట్ ఒక వీడియోకి. అండ్ మీలో ఎవరైనా ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతలేదంటే ప్లీజ్ అందరూ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్ ఫాలో అవ్వచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇక్కడ మన ఛానల్ లోగో వస్తుంది, దాని మీద ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ బేగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లోగో పోతుంది. అండ్ ఒకవేళ ఈ 2 వీడియోస్లో ఏ వీడియో అయినా మీరు మిస్ అయినట్టయితే ఇక్కడ నుంచి నొక్కి చూసేయచ్చు.